టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం. ధర్మవరంలో వైసీపీకి బిగ్ షాక్. బీజేపీలో చేరిన కృష్ణాపురం జమీర్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని 10వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు కృష్ణాపురం జమీర్ అహ్మద్ తనయుడు షాహిన్ షా వారి అనుచరులు కలిసి బీజేపీ పార్టీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు జీఎం శేఖర్ హరీష్ బాబు ఆధ్వర్యంలో బీజేపీలోకి పలువురు చేరిక. బీజేపీ నాయకులు పార్టీ కండువ వేసి సాధారణంగా ఆహ్వానించిన బీజేపీ నాయకులు. అనంతరం హరీష్ బాబు జిల్లా బీజేపీ ఇన్ఛార్జి జీఎం శేఖర్ మాట్లాడుతూ ధర్మవరం శాసనసభ నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగానే వైఎస్ఆర్ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి కృష్ణాపురం జమీర్ అహ్మద్ను భారతీయ జనతా పార్టీలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అరచేతితో సూర్యుడిని ఆపగలమా? మరి చేరికలను ఆపగలరా? భారతీయ జనతా పార్టీ శాసనసభ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను, నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులను ధర్మవరం నియోజకవర్గం అభివృద్ధి చెందాలని కోరుకునే ప్రతి వ్యక్తి, ప్రతి నాయకుడిని భారతీయ జనతా పార్టీలోకి చేర్చుకుని తీరుతామని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులను ధర్మవరం శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి జరగాలని కోరుకునే ప్రతి వ్యక్తిని, ప్రతి నాయకుడిని భారతీయ జనతా పార్టీలో చేర్చుకొని తీరుతాం. నాయకుడైనా ప్రజలను ఇబ్బంది పెట్టింటే, అరాచకం చేసి ఉంటే అటువంటి వారి యొక్క తాట కూడా తీస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బీజేపీ పార్టీలోకి చేరడం కారణం ఏమంటే, నాకు నమ్ముకున్న ప్రజలు కావచ్చు, నా కుటుంబం కావచ్చు, ప్రతి ఒక్కరు మీరు బీజేపీ పార్టీలోకి వెళ్ళండి, బాగుంటుంది, మాకు అభివృద్ధి జరుగుతుంది మా వార్డు కానీ అని చెప్పి చాలా సందర్భాల్లో మా వార్డులో వాళ్ళకంతా చెప్పడం జరిగింది. నేను వైఎస్ఆర్ పార్టీ వదిలి బీజేపీ పార్టీలోకి ఈరోజు జాయిన్ అవుతున్నా. మీకు అందరికీ అన్ని వేళలా ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితిలో అయినా కానీ మా బీజేపీ పార్టీ తరఫున నేను అండగా ఉంటానని చెప్పి మీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. భారత్ మాతా కే, భారత్ మాతా కే, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. గారు వీరే విజయలక్ష్మి గారు, శిక్షావళి గారు, హరీష్ అన్న ఒక విషయం మర్చిపోయా.